విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురానికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 2 మహిళలు, బస్సు అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు. మృతులు విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ఈశ్వరమ్మ, బస్సు అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబుగా గుర్తించారు. విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురానికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 2 మహిళలు, బస్సు అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు. మృతులు విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ఈశ్వరమ్మ, బస్సు అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబుగా గుర్తించారు. మొత్తానికి ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఏంటి బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఆ డ్రైవర్ అప్రమత్త లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చా, లేకపోతే ఎలా జరిగింది ఈ ఘటన? నరసింహ. రవి, చూసుకుంటే గాజువాకలోని భారీ రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలోని ఘటనలోనే వెంటనే స్పాట్ లోనే 3 చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది కేవలము ఈ యొక్క ప్రమాదము కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా ఇప్పటికే ఏసీపీ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఆగి ఉన్న ఏదైతే బొగ్గుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా పంచర్ అవడంతో ఒకసారి లారీ అయితే టిప్పర్ లారీ అయితే ఆగిపోయింది. ఈ క్రమంలో చూసుకుంటే ఒక్కసారిగా ఏదైతే రాంభద్రపురం వెళ్తున్న అదే రాజమండ్రి నుంచి పార్వతీపురం రాంభద్రపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ ఏదైతే లగ్జరీ బస్సు ఒక్కసారిగా అతి వేగంతో మితిమీరిన వేగంతో రావడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా స్థానికున్నటువంటి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఒకసారిగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క స్పాట్ లోనే డ్రైవర్ తో పాటుగా మరో 2 ప్రయాణికులు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మృతుల్లో కూడా మహిళలు, అదేవిధంగా వృద్ధులు, చిన్నారులు కూడా ఇప్పుడు విశాఖ కేజీహెచ్లోనైతే చికిత్స పొందుతున్నారు. చూసుకుంటే ఇందులో బస్సులోనైతే 35 మంది అయితే ప్రయాణం చేస్తున్నారని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకసారి చూసుకుంటే బస్సు డ్రైవర్ వేగం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా ఏసీపీ చెప్తున్నారు. అయితే సిఏ హుస్సేన్ ఈ యొక్క కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వారిని మెరుగైన వైద్యం కొరకు విశాఖ ఇప్పటికే కేజీహెచ్ కు తీసుకొచ్చారు. కాసేపట్లోనైతే ట్రాన్స్పోర్ట్ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్ ప్రసాద్ రెడ్డి అయితే క్షతగాతులను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖ కేజీహెచ్ అయితే రానున్నారు. అది చూసుకుంటే ఈ యొక్క బస్సు జాతీయ రహదారిపై వేగ నియంత్రణకు ఇప్పటికే అటు రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్లు వేగాన్ని నియంత్రించే బోర్డులు కూడా పెట్టినా కూడా ఈ తరహా ప్రమాదాలు జరుగుతుండటంతో కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరసింహ. గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వస్తూ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో డ్రైవరు, 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7గురు గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా